హే మై క్యూట్ గార్డెనర్స్, హౌ ఆర్ యూ ఆల్? అన్ని మొక్కలతో, పూలతో, పండ్లతో మీ టైం అంతా అసలు టైం అనేది తెలియకుండా గడిచిపోతుంది అందరిది అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో చామంతులు ఉంటాయి, అసలు కొమ్మలే విరిగిపోయేంత హెవీ ఫ్లవరింగ్ ఉంది. అండ్ ప్రజెంట్ నా గార్డెన్లో కూడా చాలా చాలా ఫ్లవరింగ్ ఉంది. అదంతా మీకు ఒకసారి వీడియో చూపిద్దామని అయితే షూట్ చేశాను. సో ఏంటి అంటే, ఇవి ఆల్రెడీ నేను ప్లాంట్స్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం బుడం దగ్గరికి కట్ చేయాలన్నమాట. అలా కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కొత్త బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయ్యి ఫ్లవరింగ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ప్రజెంట్ నా గార్డెన్లో విపరీతమైన ఫ్లవరింగ్ ఉంది. అసలు ఈ ఫ్లవర్స్ అయితే కొమ్మలు విరిగిపోయి కింద పడతాయా అన్నంత ఫ్లవరింగ్, హెవీ ఫ్లవరింగ్ అయితే ఉంది ప్రజెంట్ నా గార్డెన్లో. ఫ్లవరింగ్ తీసుకోవడానికి మనం ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది లాంగ్ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీగా చూడండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే లాస్ట్ వీడియోలో ఇందాక నేను చూపించిన వైట్ చామంతి వచ్చేసి బర్డ్స్ స్టేజ్లో ఉంది, రెడీగా ఉంది అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మీకైతే చూపిద్దాం అనుకున్నాను. చూడండి, ఒక్కొక్క కొమ్మ మోయలేనంత ఫ్లవర్స్ అయితే ఈసారి ఉన్నాయి. ఈ కొమ్మ అయితే ఏకంగా అడ్డమే పడిపోయింది. నేనేం చేస్తానంటే, నా గార్డెన్లో చామంతులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జస్ట్ నేను స్టెమ్స్ ఇట్లా కుచ్చేస్తా అంతే. మన మట్టి ఫర్టైల్గా ఉన్నప్పుడు మనం జస్ట్ ఇట్లా కుచ్చేసినా కూడా అక్కడ ప్లాంట్ అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్స్ కూడా అలాగే చేశాను. యాక్చువల్గా ఈ డ్రాగన్ టబ్స్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చేసాను అనమాట. సో అవే పెద్దగా అయిపోయి ఇంతగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. అయితే వీడియో లాస్ట్లో మీకు ఒక ఫర్టిలైజర్ కూడా చూపిస్తాను, ఎలా చేయాలి, ఎలా ఇస్తే మనకి ఇంత హెవీ ఫ్లవర్స్ వస్తాయి అనేది అయితే మీకు లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎల్లో కలర్ చామంతి మాత్రం ఇది సెంట్ చామంతి అని అంటారనమాట. ఇది చాలా మంచి స్మెల్ ఉంటుంది అండ్ ఇది దొరకడం కూడా చాలా చాలా కష్టం ఈ చామంతి. బట్ నేను దీన్ని ఇయర్స్గా సేవ్ చేస్తూ వస్తున్నాను. అండ్ మనం ఈ చామంతులన్నిటినీ నెక్స్ట్ ఇయర్కి ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు తెలియకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను దాని మీద కంప్లీట్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఇంతగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవైతే. అండ్ ఈ పాట్లో ఉన్న మొక్క కూడా నేను కటింగ్ చేశాను, లాస్ట్లో చూపిస్తాను. అది కూడా మొత్తం నారు అయితే రెడీ అయిపోయింది. నా గార్డెన్లో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 30 కలర్స్ దాకా ఉన్నాయి, 30 షేడ్స్ ఆఫ్ చామంతి. అండ్ ఇది వచ్చేసి నేను మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూపించా, చిన్న చిన్న కొమ్మలు పెడితే ఎలా వస్తాయి. ఇక్కడ ఒక ఆకుతో కూడా ప్రాపగేట్ చేశాను నేను. ఎస్, ఇదే. సో చిన్న కొమ్మల్ని నేను ఏ ప్లాంట్స్ అయితే నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ సేవ్ చేయాలి అనుకుంటానో వాటిని ఇలా ఒక టబ్లో కూర్చేస్తాను అనమాట. సో ఆ ప్లాంట్స్ కూడా మనకి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా ఫ్లవర్స్ని చూసినప్పుడు. పైన ఫ్లోరింగ్ అయితే చేయించాం వాటర్ ప్రూఫ్. ఆ టైంలో పాట్స్ అన్నిటిని కూడా కిందికి షిఫ్ట్ చేసాము. అప్పుడు తీసిన వీడియో ఇది, మీకు యూజ్ అవుతుందని యాడ్ చేశాను. అండ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఇందులో నేను బనానా పీల్స్ అలాగే కొంచెం బెల్లం వేసి 2-3 డేస్ ఫర్మెంట్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకొని దీనికి 1:5 రేషియోలో వాటర్ కలిపి ప్లాంట్స్కి ఇస్తే మాత్రం హెవీ ఫ్లవరింగ్ ఉంటుంది. చాలా మంచి ఫర్టిలైజర్ ఇది. న్యూ బ్రాంచెస్ రావడానికి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్లవర్స్ బడ్స్ కంప్లీట్గా ఏవైనా విచ్చుకోకపోతే అవి కంప్లీట్గా విచ్చుకుంటాయి అన్నమాట. అండ్ ఈ దీంట్లో నేను ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న దాంట్లో అయితే చాలా వరకు కటింగ్స్ సేవ్ చేస్తున్నాను. ఈ ప్లాంట్ కూడా రీసెంట్గా కట్ చేసిన తర్వాత మనకి ఇంతగా బుషీగా రెడీ అవుతున్నాయి మళ్ళీ ప్లాంట్స్. యాక్చువల్గా ఇంకో 1 మంత్ అయిన తర్వాత ఇవన్నీ ఖాళీ చేసి మట్టి ఫిల్ చేసి అయితే పెడదాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను కట్ చేసి ఎందుకు పెట్టానంటే, మనకు నెక్స్ట్ ఇయర్కి నారుగా యూజ్ కావడానికి మాత్రమే పెట్టాను. సో అదంతా ఓవర్వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న కటింగ్స్ పెట్టిన వాటికి కూడా కంటిన్యూస్గా ఫ్లవరింగ్ వస్తున్నాయి. సో మనము వర్షాకాలంలో మామూలుగా నాటుకుంటాం కదా, ఆ తర్వాత మనం ఇలా కటింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మనకి ఆల్ సీజన్లో మనకి చామంతి ఫ్లవర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే
ఇంకా వాటి ఫ్లవరింగ్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇది కూడా నేను జస్ట్ చిన్న కటింగ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్లవర్స్ అయితే కంటిన్యూగా పూస్తూనే ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని తీసేసి ఒక్కో కలర్కి ఒక 2-3 కటింగ్స్ అయితే వేరే దానిలోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా కంప్లీట్గా అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ వరకు స్టార్ట్ చేసుకోవాలి. 365 days కూడా ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుందండి. పిచ్చి మొక్కల్ని తీసేయడం కానీ, మట్టిలు యూజ్ చేయడం కానీ, ఏమైనా పెస్ట్ ఉందా చెక్ చేసుకోవడం కానీ, ఇలా ఒక్కటి కాదు. గార్డెనింగ్ అనేది కంటిన్యూస్ వర్క్ ఉన్న ప్రాసెస్. ఎంతో ఓపికతో చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి వీటన్నిటిని కూడా. బట్ వీటిని చూసినప్పుడు కలిగే హ్యాపీనెస్ ఉంటుంది కదా, మనం ఎన్ని క్రోర్స్ పెట్టినా కూడా కొనలేము. కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫ్యూచర్లో మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.